హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్పే టాపిక్ ఏంటంటే యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ఎలా క్రియేట్ చేయొచ్చు. సో చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయండి, యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ఎలా క్రియేట్ చేయాలి, దానివల్ల బెనిఫిట్ ఏంటని. మన ఛానల్లో ఎలాంటి వ్యూస్ మనకు చాలా వరకు డౌన్ అయ్యే పరిస్థితి ఉందండి. చాలా మంది అడిగే క్వశ్చన్ అంటే, సార్ నాకు యూట్యూబ్లో వ్యూస్ రావట్లేదు, ఇన్స్టాగ్రామ్ వ్యూస్ రావట్లేదు. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో దాంట్లో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్. దీనివల్ల ఏంటంటే మనం పే అటెన్షన్ ఇవ్వచ్చు కస్టమర్కి. సెకండ్ థింగ్ ఏంటంటే మన వీడియో వేరే వాళ్ళు చూడడానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో దానికోసం మీరు ఫస్ట్ ఓపెన్ చేయాల్సింది ఏంటంటే గూగుల్ సెర్చ్లో ఓబిఎస్ స్టూడియో. ఓబిఎస్ స్టూడియోలో మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే ఓబిఎస్ ప్రాజెక్ట్లో ఓబిఎస్ స్టూడియో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీకు విండోస్కి, మ్యాక్కి అండ్ లైనెక్స్కి కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ యొక్క ఓబిఎస్ స్టూడియో మీకు లైనెక్స్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, విండోస్ దేనికైనా సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇది ఎట్ ఏ టైం మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్కి క్రియేట్ చేసుకోవచ్చు. అది ఒకేసారి మూడింటి కదండి, ఒకదాని తర్వాత ఒకదాని క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఎలాంటి వీడియో అయితే క్రియేట్ చేసుకుంటున్నారో ఇది ఎవరికైతే తెలుసో వాళ్ళు చూసుకోండి, ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నా అండి ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఇది తీసుకున్న తర్వాత మనం ఓబిఎస్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకున్నాం, ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఏదైతే వీడియో మనం డౌన్లోడ్ చేసుకుంటున్నామో డైరెక్ట్ అది మన అకౌంట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఓబిఎస్ స్టూడియో సంబంధించిన సాఫ్ట్వేర్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీరు చేయాల్సిన ఫస్ట్ వన్ అంటే సీన్ పెట్టేసుకోండి. ఇక్కడ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మీడియా సోర్స్. ఏ వీడియోని మీరు లైవ్ పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియోని మీరు ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో, ఎక్కడైతే మీరు కంప్లీట్గా ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీకు ఉందో డౌన్లోడ్ తీసుకోండి. సో ఏదైతే మీకు డౌన్లోడ్ అవుతున్నాయో, సో ఇది ఇప్పుడు నేను తీసుకుంటున్నా హౌ టు జనరేట్ క్వాలిటీ లీడ్స్ ఫర్ యువర్ బిజినెస్. సో ఇది తీసుకుంటారు, మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటారు. సో చేసిన తర్వాత మీ ఇక్కడ ఆప్షన్ ఉంటుందండి, దీన్ని కొంచెం మీరు స్క్రీన్ తగ్గించుకోవాలి. ఎగ్జాక్ట్లీ మీరు స్క్రీన్కి తెచ్చేసుకోవాలండి కంప్లీట్గా. ఎందుకంటే మీకు కంప్లీట్గా ఉన్న ఆప్షన్ ఏంటంటే స్క్రీన్కి మీరు తీసుకోవడం మీరు కంపల్సరీ చేసుకోవాలి. ఫస్ట్ ఇది సెట్ చేసిన తర్వాతనే మీరు లైవ్ క్రియేట్ చేసుకోవాలండి. సో మనం స్క్రీన్ అనేది సెట్ చేసేసాం. తర్వాత మీకున్న ఆప్షన్ అంటే యూట్యూబ్లో క్రియేట్ అని కొట్టగానే మీకు గో లైవ్ ఆప్షన్ వస్తుంది. గో లైవ్ మీరు క్లిక్ చేసుకోండి. గో లైవ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఆప్షన్ వస్తే మీకు చెప్తాను, అంటే ఎలా ఫస్ట్ కనెక్ట్ చేసుకోవాలో మీకు చెప్తాను. దీనికి ఆన్ లైవ్ కెమెరాతో రికార్డ్ చేసుకోవచ్చు, ప్రీ రికార్డ్ అయిన వీడియోతో కూడా లైవ్ చేసుకోవచ్చు. మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ మీరు తీసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీకు ఉంటుంది, ఇక్కడ కంప్లీట్గా దానికి సంబంధించిన మీరు కంటెంట్ కానీ ఏది కానీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఏ వీడియో తగ్గట్టు ఆ వీడియో మీరు ఆప్షన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో దాంట్లో మీకు కంప్లీట్గా లైవ్ పోర్టల్ అని ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీకు అవపడుతుంది కదా, ఈ స్ట్రీమ్ కి అనేది కాపీ చేసుకోవాలి. ఈ స్ట్రీమ్ కి అనేది ప్రతి ఓపెన్ కి మారిపోతుంది. తర్వాత ఈ స్ట్రీమ్ కి కాపీ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ సెట్టింగ్ ఉంటుంది. సెట్టింగ్ లో మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చే ఆప్షన్ వచ్చి ఇక్కడ ఫస్ట్ సెట్టింగ్ లో మీకు ఏదైతే సెట్టింగ్ ఆప్షన్ ఉంటుందో ఆ సెట్టింగ్ లో మీరు ఫస్ట్ ఈ ఓబిఎస్ స్టూడియో నుండి మన యూట్యూబ్ ని కనెక్ట్ చేసుకోవాలి. ఏ విధంగా, మీకు యూట్యూబ్ లైవా, ఫేస్బుక్ లైవా, ఏదైతే కావాలో అది ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఏదైతే మీకు ఆప్షన్ ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ ఉంటాయి. యూజ్ స్ట్రీమ్ కి అడ్వాన్స్, ఇక్కడ కీ కాపీ చేసుకొని అప్లై చేసుకొని మీరు ఓకే చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఉన్న ఆప్షన్ ఏంటంటే స్టార్ట్ స్ట్రీమింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ఇక్కడ స్టార్ట్ స్ట్రీమింగ్ కొట్టిన వెంటనే మీకు ఏదైతే స్ట్రీమింగ్ ఇక్కడ కావాలో ఇక్కడ లైవ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మీరు. సో ఆ స్క్రీన్ అనేది మీకు ఇక్కడ విజువల్ అవుతుంది, మీరు ఇక్కడ కరెక్ట్ చూసుకోవచ్చు. సో ఎక్సలెంట్ కలెక్షన్, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే మీరు చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీడియా సోర్స్ వాయిస్ ఎనేబుల్ ఉండాలి. డెస్క్టాప్ వాయిస్ అంటే మీ మైక్ అయితే మ్యూట్లో పెట్టుకోవాలి, అంటే మీ సిస్టమ్ వాయిస్ వినబడుతుంది అన్నట్టు. సో ప్రతి వాళ్ళు డివోషనల్ లైవ్ ప్లే చేసేది ఎగ్జిస్టింగ్ వీడియోతోనే. సో మీ దగ్గర ఉన్న వీడియోస్ ఏదైనా కానీ ఈ విధంగా క్రియేట్ చేసుకొని మీరు యూట్యూబ్ లైవ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే మీరు యూట్యూబ్ ఛానల్కి వస్తారో వాళ్ళు మీ లైవ్ అనేది క్లియర్గా చూస్తారు. సో ఏ యొక్క యూట్యూబ్ అయినా మీరు లైవ్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మీకు వస్తుంది. ఇది క్లిక్ చేసినప్పుడు ఎంతమంది చూస్తున్నారు ఏంటనే కంప్లీట్ ఆప్షన్ ఇక్కడ వస్తుంది. సో ఆ కస్టమర్తో మీరు వాళ్ళ క్వశ్చన్ అవుతే మీరు లైవ్ చాట్ ఆప్షన్ కూడా మీకు క్లియర్ ఉంటుంది.
అది మీకు ఒక ఓబిఎస్ స్టూడియోతో మాత్రమే మీకు ఫ్రీగా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో అది ఇంకా లిమిట్ వర్షన్ ఉంటుందా లేదా అనేది కాదు. మీరు మల్టిపుల్ వీడియో ఆప్షన్ కూడా మీకు ఉందండి, అది కూడా నేను చెప్తాను. అది అలా మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను కూడా, మీరు చూసుకోవచ్చు. ఏ లైవ్ స్ట్రీమ్ అయినా ఒకసారి స్ట్రీమ్కి జనరేట్ చేశాక మళ్ళీ క్లోజ్ చేస్తే మళ్ళీ కొత్త స్ట్రీమ్కి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ విధంగా మీకు ఎలాంటి వీడియో ఉందో అది చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు సెట్టింగ్లో మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. దీన్ని మీరు లూప్ పెట్టుకుంటే ఆ వీడియో అనేది మీకు రిపీట్ అవుతుంటది, అంటే లూప్ లోనే రిపీట్ అవుతుంటది. ఇది ప్రతి న్యూస్ పోర్టల్ వాళ్ళు మీకు లైవ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే వీడియో అనేది రిపీట్ అవుతూనే ఉంటది, అంటే లూప్ లోనే ఉంటది అన్నట్టు. సో ఇలాంటి సెట్టింగ్స్ మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్నప్పుడు మీకు ఏమేమి కావాలి చూసుకోండి. సో స్పీడ్ ఎంత కావాలి, ఇవి ఏ విధంగా కావాలి. సో ఎప్పుడైనా కనుక మీరు లూప్ లో పెట్టుకుంటే ఆ వీడియో ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటది. ఎప్పుడైతే మీరు ఆ లూప్ తీసేస్తారో లేదా కొత్త వీడియో మారుస్తారో అప్పుడే మీకు మారిపోతుంది. సో అప్పటి వరకు ఈ వీడియో మీకు లైవ్ నడుస్తూనే ఉంటుంది. అండ్ మీకు ఏదైతే పిక్సెల్ ఇక్కడ ఉందో ఆ పిక్సెల్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీరు క్వాలిటీ విషయంలో ఏదైతే మీకు ఇచ్చామో అదే క్వాలిటీ మీకు వస్తుంది. సో ఆ క్వాలిటీ పరంగా మీరు వీడియో అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ దీని ద్వారా మీకు రెవెన్యూ వస్తుందంటే కంపల్సరీ యూట్యూబ్ లైవ్ ద్వారా మానిటేషన్ అనేది ఎనేబుల్ ఉంటుందండి. మీకు ఏదైనా ఇక్కడ చూసుకుంటే మీకు కంప్లీట్ గా మీకు ఏ ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీకు కీ కానివ్వండి ఏదైనా కానివ్వండి. సో ఎక్కడైతే మీకు అన్నీ ఉన్నాయో అవి ఆప్షన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు దీంతో పాటు మీ యొక్క అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ ఏవైతే మీకు ఉన్నాయో ఆ ప్రోడక్ట్ కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్స్ కూడా మీకు ట్యాగ్ ప్రోడక్ట్ ఆప్షన్ కూడా మీకు ఉంటుంది. సో ఇది నేను ఇప్పుడు యూజ్ చేసుకొని నేను చేస్తున్నాను. సో దీనికి ఏదైతే మనకు కావాలో అన్ని మీకు ఎనేబుల్ చేసుకోవచ్చు అండి. మీకు ఏమేమి కావాలో అన్ని ఇక్కడ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పాను కదా, ఓబిఎస్ స్టూడియో డైరెక్ట్ కెమెరా తీసుకొని మీరు లైవ్ కూడా వెళ్ళిపోవచ్చు. సో మీకు ఫ్రంట్ అండ్ కెమెరా ఉంటే మీరు లైవ్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా బెనిఫిట్ ఏంటంటే కస్టమర్కి మన వీడియో ఎంగేజ్మెంట్ అయ్యి మనకు వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే మన ఛానల్ ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎన్ని లైవ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని మీడియా సోర్స్ ఉంటే అన్ని మీడియా సోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మీరు సెట్టింగ్ లో ఆల్రెడీ లూప్ చెప్పాను. ఇక్కడ మీరు ఒక 5-6 వీడియోస్ ఇక్కడ లూప్ లో పెట్టుకొని ఇక్కడ మళ్ళీ ఇంకో వీడియో సోర్స్ యాడ్ చేసుకొని ఇంకో వీడియో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇట్లా వన్ బై వన్ మీకు వీడియో అనేది ప్లే అవుతుంటది. అండ్ ఛానల్ కూడా మీకు విజిబిలిటీ అనేది క్లియర్గా ఉంటుందంట. ఇక్కడ మీరు షార్ట్ ప్లే చేసుకోవచ్చు, లాంగ్ వీడియో ప్లే చేసుకోవచ్చు, ఎనీథింగ్ మీరు ఓబిఎస్ స్టూడియో ద్వారా మీరు ప్లే చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఎప్పుడు మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే నా ఛానల్లో కానీ నా ఇన్స్టాగ్రామ్లో కానీ జస్ట్ మీరు హాయ్ అని పింగ్ చేసి మీకు ఎలాంటి క్వశ్చన్ కావాలని జస్ట్ నాకు పింగ్ చేయండి ఆ కామెంట్ని. నేను మీకు వీడియో క్రియేట్ చేసి మీకు లింక్ అనేది మీకు షేర్ చేస్తాను. మీ కామెంట్ లోపల కానీ మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ నేను కంపల్సరీ మీకు లింక్ షేర్ చేస్తాను. తదుపరి ఏంటంటే మన కంప్లీట్గా మనకి ఏంటంటే ఇది ఏదైతే మీకు ఉండదో మీ ఇన్స్టాగ్రామ్ బయోలో నాకు లింక్స్ ఉంటాయి, ప్రతి ప్రాంప్ట్ అక్కడ ఉంటుంది. నేను చాలా రకాల ఏ వీడియో చేశానండి, మీకు ఏది కనుక చూసుకోవచ్చు. మీరు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.